మరి వాక్యంలోకి వెళ్దాం. మనం చాలా కాలం నుంచి అంటే ఒక 6 వీక్స్ నుంచి ఈ గలేషియన్ చాప్టర్ నుంచి చాలా లెసన్స్ మనం నేర్చుకున్నాం. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సో బ్లెస్డ్ అబౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎపిసోడ్స్ అన్నమాట. అవునా? మీరు ఆశీర్వదించబడ్డారా? ఏమీ లేదు, మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనం సరిగా ఉన్నామా లేదనే నేర్చుకోవాలన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, మనకు ఒక కారు ఉందనుకోండి, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుంటాం కదా, ఎందుకంటే ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలని. ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర ఆగిపోయింది అనుకో మన కారు, దాని కిక్కే వేరుగా ఉంటుందేమో కదా. అవునా? అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అవునా? సో అలాంటి ప్రాబ్లం మన ఆత్మీయ జీవితాన్ని రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి అన్నమాట. అంతే, అంతకంటే ఇంకేం లేదు. సరి చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు బలపడితే మనకు రిపేర్ అనేది మన జీవితంలో రాదు. మన ఫెయిత్ఫుల్ ఎక్స్పీరియన్స్లు అనమాట, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లు అనమాట. ఏమైనా హల్లెలూయా అవుతుందా? అందుకనే మనం ఏం చేయాలంటే ఈ వాక్యంతో మనం సరి చేసుకుంటారు. నిజంగా ఈ ఎపిసోడ్స్లో నేను చాలా సెటరేట్ అయినా నేర్చుకున్నాను. అండ్ ఆల్సో దట్ ఎలా మూవ్ అవ్వాలి, ఏ రకంగా స్టాండ్ అవ్వాలి, ఏ రకంగా మనము బిల్డ్ అయ్యి ఉండాలి అనేది నాకు బాగా అర్థమైంది అనమాట. సో కాబట్టి నేను మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను ఏంటంటే, మనం తొందరలో వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. అంటే చచ్చిపోతామని కాదు, చచ్చిపోవటం వేరు, వెళ్ళిపోవటం వేరు. చచ్చిపోవటం అంటే ఏంటో చెప్పనా, తిరిగి దానికి జీవం ఉండదు. చచ్చిపోవటం అంటే అర్థమవుతుందా? చెట్టు ఉంది అనుకోండి, దాన్ని నరికేసి చచ్చిపోతుంది కదా, అది దాని రూట్లోంచి మళ్ళీ జీవం వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? అది ఇప్పుడు ఎలక చచ్చింది అనుకో, అది బతుకుతుంది మళ్ళా. మనం ఎలకలం కాదు, కుక్కలం కాదు, జీవాధిపతి యొక్క దేవుని బిడ్డలు మనం అందరూ కూడా. ఆమేన్ హల్లెలూయా. మనం ఇక్కడ మరణించం, మనం కొనుక్కోపోతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకొని మనం జాగ్రత్త పడటం కోసం ఈ వాక్యం అనమాట. గలతీలో ఉన్నటువంటి గొప్ప కష్టపడి సేద్యపరచి ఎంతో విలువతో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఎన్నో బాధలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ, అడ్డంకులను ఎదుర్కొంటూ ఈ పరిచర్య చేసిన అపోస్తుడైన పౌలు గారు ఈ అంతియొక్కయలో అనగా సిరియాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ప్రేమతో బోధించినటువంటి ఆ సువార్త గలిబిలి అయిపోవటం వల్ల వచ్చినటువంటి గొప్ప ఆందోళన బట్టి మనం నేర్చుకోవటం అన్నమాట. అక్కడ ఏం జరిగింది, మన జీవితంలో ఏది జరగకూడదు, ఒకవేళ జరుగుతుంటే దాని నుంచి మనం ఎలా బయటకు రావాలనేదే మన కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సిందే. అర్థమవుతుందా? మరి యొక్క ఎపిసోడ్లకు మనం వెళ్దాం. దిస్ ఇస్ 7th ఎపిసోడ్ అనమాట. ఓకేనా? ఇది గలతీలకు రాసిన పత్రిక. మనము ఇప్పుడు 3వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు దాదాపు మనం 6 ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం. అన్నికి జ్ఞాపకం ఉన్నాయా లేదా మీకు అందరికీ కూడా? ఒకవేళ జ్ఞాపకం లేకపోతే ఇది యూట్యూబ్లో ఉంటుంది, జస్ట్ మీరు తీసుకొని మీరు చూడండి మీ యొక్క దీనికోసం అనమాట. ఓకేనా? అయితే పోయిన వారం ఏం చేసుకున్నాం? పౌలు సువార్త పేతురు యొక్క రాజతత్వం గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈసారి మనం ఏం నేర్చుకున్నామంటే విశ్వాసము ద్వారా రక్షణ. రక్షణ ఎలా వస్తుంది? అంతేకాని క్రియల ద్వారా రాదు. రక్షణ ఎలా వస్తుంది మనకి? విశ్వాసం ద్వారానే వస్తుంది, కానీ క్రియల ద్వారా వస్తుందా? ఇది ఈరోజు మనం నేర్చుకునే పాఠం అన్నమాట. జాగ్రత్తగానండి. రక్షణ ఎలా వస్తుంది? క్రియల ద్వారా వస్తుందా, విశ్వాసం ద్వారా వస్తుందా అనేది మన పాఠం. ఇక్కడ రక్షణ ఎలా వచ్చింది మనకి? క్రియలు, విశ్వాసం. దేని ద్వారా మనం పొందుకున్నాం రక్షణ? నేర్చుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము మాకు బోధించే పాఠము, మాకు నేర్పించే పాఠము బహు విలువైనది, గొప్ప నా తండ్రి, శ్రేష్టమైనది. కాబట్టి నా తండ్రి మనం బలపరిచి నీ శక్తితో నింపి నా ప్రభా ఈ దిన పాఠానికి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని కట్టి స్థిరపరిచి ఆ ప్రకారంగా చివరి వరకు నాయన మమ్మల్ని కొనిపోయే వరకు, మమ్మల్ని పిలిచే వరకు ప్రభా నాయన మేము ఆ విధమైన విశ్వాసంలో నాయన వాక్యానుసారంగా మేము మెలకువలతో కలిగి జీవించడానికి కృప దయచేయండి. సమయాన్ని నన్ను చేతికప్పు ప్రభా, మాట్లాడేది నేను కాదు, నేను మాట్లాడలేను, మీకు నేను అప్పగిస్తున్నాను. మీరు మాతో మాట్లాడితే మేము జీవిస్తాం నా ప్రభా.
మాతో మాట్లాడి మమ్మల్ని జీవింపజేసి నడిపించమని మీకే మహిమ గంత చెల్లిస్తూ యేసే నామమున ప్రార్థన స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, సో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే విశ్వాసము అలాగే క్రియలు ఉన్నాయి. ఓకేనా? క్రియలు అనేది భౌతికంగా మనం చేసేది. క్రియ అంటే ఏంటి? యాక్షన్. అంతేనా? చేయాలి, ఇది తీసేయాలి, అక్కడ పెట్టండి, అది క్రియ, యాక్షన్ కదా అది. కానీ విశ్వాసము ద్వారా చేయాలి అంటే ఎలా చేయాలి? లేని దానిని ఉన్నట్టుగా చేయాలి. ఇది అర్థమైందా? క్రియ ఉందనుకోండి, ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. అర్థమైందా మీకు? ఈ బాక్స్ తీసుకెళ్ళి క్రియ. అదేంటంటే ఫిజికల్ ఎఫెక్షన్, అది ఫిజికల్ మూమెంట్ అది. ఓకేనా? విశ్వాసం అంటే ఎలాగా? అది అక్కడ ఉంది, క్రియలలో నువ్వు చూస్తున్నావు, విశ్వాసంలో అది నువ్వు చూడవు అక్కడ. కానీ విశ్వాసంలో నువ్వు చూడాలి, అది అక్కడ భౌతికంగా నీకు అక్కడ కనిపించదు, కానీ విశ్వాసంగా అది అక్కడ ఉంది, ఇది అక్కడ పెట్టాలన్నమాట. వెన్ యూ బిలీవ్, వెన్ యూ హ్యావ్ ద సిస్టమ్, బిలీవ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, త్రూ ఫెయిత్ ఇట్స్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ దేర్ అన్నమాట. హల్లెలూయా. నీకు అర్థం అవ్వలేదు అనుకుంటా, లేకపోతే గంతులేద్దురు అనమాట. భౌతికంగా అది అక్కడ ఉంది, అది వేరు పార్ట్. విశ్వాసము అనే విషయంలో అక్కడ భౌతికంగా కనపడట్లేదు, కానీ విశ్వాసము ద్వారా నీకు అక్కడ ఉందన్నమాట. బత్తి దిమాక బత్తి జలాన పడేగా అనుకో. ఏది గొప్ప ఇప్పుడు? అదనమాట, లేని దాన్ని ఉన్నట్టుగా చూడటం అన్నమాట. ఇది విశ్వాసానికి దానికి. అయితే విశ్వాసము అనేది సంఘము, క్రీస్తు సంఘముగా మనకి ఏర్పరచబడింది క్రీస్తు ద్వారా. హలో, ఓకే. క్రియలు అనేది క్రీస్తు లేకుండా, అనగా ధర్మశాస్త్ర ప్రకారంగా నియమింపబడింది. అర్థమైందా? ఓకేనా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అన్ని థింగ్స్, ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, అన్ని ఐటమ్, దానిని మనం ఆచరించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ విశ్వాసం అలా చెప్పట్లేదు, లేని దానిని నువ్వు ఆచరించాలని అంటుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయముకి ఒకసారి మనం వెళ్దాం. జరిగిన నష్టానికి బట్టి ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అని అంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ముందే కదా ఆయన సిలువ వేయబడ్డాడు. అవునా? అది మాట ఎందుకు అంటున్నాడంటే, ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ధర్మశాస్త్రానుసారంగా యూదులలో నుండి క్రైస్తవులుగా మారిన కొందరు వేషధారణ లేకపోతే కపటమైనటువంటి క్రైస్తవులను పడిన వారు ఏమవుతున్నారంటే, క్రైస్తవులు కాని ప్రజలలో, ఇతర ప్రజలలో నుండి క్రైస్తవులుగా మారిన వారిని ఏం చేస్తున్నారు? మీరు క్రీస్తును నమ్మినప్పటికీ ఏం చేయాలి? మీరు ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలను కూడా మీరు ఆచరించాలని అంటున్నారు అన్నమాట. ఇది మనం నేర్చుకున్నది. అవునా? దానిని బట్టి వీరు ఆ ప్రకారంగా లొంగారు కాబట్టి తిరిగి ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చిన వారే తిరిగి ధర్మశాస్త్రానికి వెళ్ళడానికి వారు ప్రలోభ పెట్టడం ద్వారా తిరిగి వెళ్ళారు కాబట్టి అని అంటున్నాడు పౌలు గారు. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా అని అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టాడు? మిమ్మల్ని ఎవడు మోస పెట్టాడు? మిమ్మల్ని ఎవడు దారి తప్పించాడు? మీరు క్రీస్తును సిలువేసినప్పుడు బాటంగా సిలువేశారు కదా, మీరు కన్నులారా చూశారు కదా, మీరు చెవులారా విన్నారు కదా, చూసి కూడా మీకు ఏమైంది అని అంటున్నాడు పౌలు గారు. అందుకని అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారో అనేసారు అంటాడు. నేను స్తోత్రం కలుగును గాక.
యేసుక్రీస్తు ప్రభువు కారణం లేకుండా చనిపోయాడు అనేది మూర్ఖత్వం, అది అవాస్తవం, అది అవునంటారా కాదంటారా? కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? క్రీస్తుతో పాటు ధర్మశాస్త్రాన్ని కూడా మీరు ఆచరించాలని అంటున్నారు. కానీ అది తప్పు. క్రీస్తుకు విరోధం అంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని క్రైస్తవుడు ఆచరించడం అనేది క్రీస్తుకు విరోధమా లేదా అనుకూలమా? చెప్పాలి మీరు. ఏమండి? విరోధము. అది ఎవరు బోధిస్తున్నారు? క్రీస్తుకు విరోధంగా ఉన్నవారు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారు బోధిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. ఎవరికి ప్రలోభ పెడుతున్నారు అంటే క్రీస్తును నమ్మిన విశ్వాసులకి వాళ్ళు ప్రలోభ పెడుతూ వారికి ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రము అనే అందము కింద, ధర్మశాస్త్రం అనే ఛాయల కింద తిరిగి వారు ఏం చేస్తున్నారు? లాక్కుని వెళుతూ ఉన్నారు అన్నమాట. ఇది ఎంత ఘోరమో చూడండి. ఇప్పుడు గమనించండి ఒకసారి. నిజముగా గనక వారు చెప్పిన ప్రకారముగా క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, వారు రక్షణ పొందిన వారు తిరిగి ధర్మశాస్త్రం యొక్క ఆచారాలను కూడా వారు ఆచరించాలని అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు క్రీస్తు చనిపోవటం వ్యర్థమే కదా. ఒక్కసారి 2వ అధ్యాయము చివరి లైన్లో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి ఒకసారి. దాని పైనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఏమంటున్నారు చూసారా? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది. అదే చూసారా? అర్థమైందా ప్రియులారా? మీకు అర్థమైందా? మరి పౌలు గారు ఎంత నిష్పక్షపాతంగా, ఇంత దృఢత్వంగా బోధించినప్పుడు ఎవరో వచ్చి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు నువ్వు ఎలా వెళ్ళిపోయావు? నీ అవిధేయతను బట్టి. ఇక్కడ మనం గమనిస్తే రక్షింపబడిన మనమందరం రక్షించబడ్డామే కానీ ఒకటి పోలేదు. ఏం పోలేదు? అది గలతీలు ఏం పోలేదు? అవివేకము అనేది పోలేదు వాళ్ళకి. మనలో ఉందా? అది ఉందా లేదా? అవివేకం మనలో ఉందా లేదా? వాస్తవం మనకు తెలుసు, సత్యము మనకు తెలుసు, అసలు అది ఏంటో అనేది మనకు తెలుసు. కానీ అవివేకం అనేది మనలో నుంచి పోదది. అందుకనే మనం ఏమవుతామో తెలుసా? దిగజారిపోటానికి చాలా అనుకూలమైన పరిస్థితులు. ఈ దినాన సంఘం ఎలాగైందో తెలుసా? ఒకసారి నేను చెప్పాను, క్రీస్తుకు విరోధముగా, రక్షణకు విరోధముగా బయలుదేరిన కొన్ని సంఘాలు, కొన్ని మూకలు అలాగే పట్టేసినాయి. మహావీరులను పట్టేసినాయి, బంధించేసినాయి. మరల తిరిగి వస్తారో ఆడో తెలియదు వాళ్ళకి. అందుకని అంటున్నాడు, అవివేకమైనటువంటి వారలారా అని అంటున్నాడు. మీరు ఎలాగా తప్పిపోయారు? మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టారు అనేసి అని అంటున్నారు. చూసారా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తే కదా మీ ముందు సిలువేయబడ్డాడు. దానిని బట్టే కదా మనకు రక్షణ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే గమనించారు, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి క్రియలు, ఒకటి విశ్వాసం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు క్రియల మూలంగా చేయాలని అంటుంది. విశ్వాసం ఏం చెప్తుంది? నువ్వు క్రియల మూలంగా కాదు, ఆత్మానుస్వరంగా నువ్వు చేయాలని అంటుంది విశ్వాసం. అవునా? ధర్మశాస్త్రము చేయలేనిది ఏం చేసింది? ప్లీజ్ అది తీసుకెళ్ళి లోపలెట్టాను. ఐఎమ్ సో డిస్టర్బెన్స్. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చూడండి. ఇది చూడండి, 2వది, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందుతారు, లేక విశ్వాసముతో వినుట వలన పొందుతారా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగా. ఎంత డిస్టర్బ్ అయ్యాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా, లేక విశ్వాసముతో వినుట వలన పొందారా? చూసారా ఇక్కడ ఏమంటున్నారా?
ఈ విషయం మీ ద్వారానే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. కరెక్ట్ టైం తీసుకొస్తాడు, నాకు తెలుసు. దాన్ని ఎలా కొట్టడం, నా వీక్ పాయింట్స్ అన్నీ ఆడికి తెలుసు. ఆమేన్. అయినా కానీ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి, జాగ్రత్తగా అనిపించింది. ఇది మాత్రమే మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కాగా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఇది మీ వలన నేను తెలుసుకోగోరుచున్నాను. నీవు రక్షణ పొందినప్పుడు నువ్వు అనుభవించావు కదా శ్రమలు, శోధనలు. అవునా? రక్షణ పొందినప్పుడు మీరు అనిపించారా లేదా? శోధనలు వచ్చినాయా లేవా? రాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తుంది. రాలేదన్నాడంటే అంతే, డూప్లికేట్. ఆమేన్. హల్లెలూయా. మారు మనస్సుకి బాప్తిసం చిహ్నం ఏంటో తెలుసా? శ్రమ, శోధన. అదే నీ జీవితానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి, నిన్ను నీ ఆత్మను శోధించడానికి, నీ ఆత్మను పరీక్షించడానికి. అదే పొద్దున నా సీక్రెట్ ప్లేస్ చాలాసార్లు చెప్పాను. ఏంటది నా సీక్రెట్ ప్లేస్? అది నేను పొద్దున వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా నాతో ఒక మాట మాట్లాడాను. సార్, నువ్వు చాలా స్ట్రగుల్ అవుతున్నావు కదా, విపరీతమైన స్ట్రగుల్ అవుతున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక బంగారాన్నే అంత భయంకరంగా కాల్చి మలినం లేకుండా చేస్తారు కదా, దానికంటే విలువైనోడు నువ్వు. నేను ఎంతగా కాలితే అంత శుభ్రం అవుతానన్నాడు. హల్లెలూయా. అంటే మనం ఎంతగా శోధించబడితే, ఎంతగా పరీక్షించబడితే అంత విలువైన వాళ్ళమని మనం గమనించాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం చెప్పండి? బంగారం దానికి ఎదురు తిరుగుతాడా? కమ్మరోడికి. కమ్మరోడేనా? ఏం బంగారం చేసేవాళ్ళు? కంసాలు. నన్ను ఎందుకు చేస్తున్నాను అంటదా? ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని అలా కరిగిస్తూ ఉంటే మెల్ట్ అయిపోతే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగా. అవునా? అలా రింగ్ గాజు ఉంటుంది కదా, గాజుని అలా మెల్ట్ చేసిన కదా, అది ఇలాగా చొచ్చుకుంటూ పోతుంది. అవునా? అలా చొచ్చుకుంటూ పోతుంది. అవునా? దౌర్భాగ్యుడు నన్ను ఎందుకు చేద్దాం తిడుతుందా? మనం ఎన్ని తిడతాం చెప్పండి దేవుణ్ణి కదా? లెక్కలేనని. నేనైనా దొరక నీకు గమలేరా నీకు? ఒక పిచ్చోడ, నువ్వు చాలా విలువైనడు రా నా బిడ్డ, నిన్ను అందుకనే శుభ్రం చేస్తున్నాను రా అనేసి అంటాడు వాడు. హల్లెలూయా. విసుకోకండి. అధిక శ్రమలను బట్టి నువ్వు ధన్యుడు అని తెలుసుకోండి. నీకు శ్రమ లేదనుకో, అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఏదైనా 100 రూపాయలలాగా ఉంటుంది. ఏ వస్తువైనా 100 రూపాయలలాగానే ఉంటుంది. ఐఎమ్ బ్లెస్డ్. ఎంతమంది ఆ బిజినెస్లు చేస్తున్నారు, అందరూ దీవించబడిన కాక. హల్లెలూయా. మిమ్మల్ని కాదు, 100 రూపాయలు అమ్ముకునే వాళ్ళు చెప్తున్నాను. అందుకని సరిగ్గా వినాలి మనం. ఏదైనా 100 రూపాయలు అంటారు కదా, వాళ్ళ మీదకి విడుదల చేశాను ఈ ఆశీర్వాదం. పెద్ద షోరూమ్ పెట్టలే, మీకులా కాదు, మీరు కూడా అనుకుంటారు ఏంటి? ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ, ఇది మాత్రమే మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నా. మీరు రక్షణ పొందినప్పుడు మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని విపత్తులు మీరు ఎదుర్కొన్నారు. ఇది మీ సాక్ష్యం, రక్షణార్థమైనటువంటి సాక్ష్యం అంటారు దాన్ని. అవును కదా? ఇవన్నీ తెలిసి కూడా మిమ్మల్ని భ్రమ పెట్టినప్పుడు మీరు ఎందుకు అలా వెళ్ళిపోయారు అని పౌలు గారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పడిన శ్రమ, వారు పడిన కష్టము, వారు పడిన నింద, వారు పడిన అవమానాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. కనీసం ఇది జ్ఞాపకం చేసుకున్నా తిరుగుతారేమో అని వారి ఉద్దేశం అన్నమాట. మీ అందరికీ అర్థమైపోతుందని నేను చాలా సంతోషిస్తున్నాను నాలోను. అది నిజమైతే దేవుడు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? అర్థమైందా? చూడండి, మీరు ఏ విషయంలో మీరు తప్పుకుపోయారో, మీరు ఏ విషయంలో మిమ్మల్ని భ్రమ పెట్టిన వారి ద్వారా మీరు ఎలాగైతే మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారో వారు బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పొందిన మనస్సాక్షి, పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిసము ద్వారా వచ్చినటువంటి మీ అనుభవములో, ఆత్మీయ అనుభవంలో ఏర్పడినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఈసారి మిమ్మల్ని ఎందుకు బయటికి వెళ్ళిపోయారు, ఎందుకు ఈ లోకంలో తిరిగి మళ్ళీ జీవిస్తున్నారు, దేనికి మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మన బదులు ఏంటో ఒకసారి చూసుకుందాం. మన జీవితం యొక్క విధానం ఏంటో మనం చూసుకుందాం. మనుష్యేచ్ఛల ద్వారా ఈ లోకంలో మనం జీవిస్తూ వారి యొక్క ప్రభావానికి లోనయ్యి దేవునికి విరోధంగానో దేవునికి దూరస్తుడిగా మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి ఈ దినాన్ని మనం
పరీక్షించుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ గలతీలో ఉన్నటువంటి సంఘం ఆ రకంగానే ఉంది. ఇప్పుడు మనం ఏ రకంగా ఉన్నామనేదే మన యొక్క విశేషమైనటువంటి సందర్భం దేవుడు మనకు తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా సంగమా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా సూటిగా? సమయాన్ని ఈ మాట నువ్వు వ్యర్థం చేయకు, పెడచెవు పెట్టుకు, నష్టపోతావు, కష్టపోతావు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. చూడండి, ఎవరైతే ఈ సువార్తను వింటారో, గమనించండి, ఎవరైతే ఈ సువార్తను వారు వింటారో, విశ్వాసము ద్వారా వారు స్వీకరిస్తారో, విశ్వాసము ద్వారా వారు అనుభవిస్తారు. ఈ సువార్త, చెప్పబడిన సువార్త మనం వినినటువంటి సువార్తను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమైంది లేదా? మనం ఎప్పుడైతే సువార్త మనం వింటామో విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆత్మ మనలో జీవించాలని, మనలో నివసించాలని కోరుతూ ఉంటాడు. అప్పుడే మన ఆత్మపూర్ణులుగా మనము చేయగలుగుతాం. దేనికి స్తోత్రం కలుగును. అందుకనే వాక్యము విన్నప్పుడు బహు జాగ్రత్తగా మనం వినాలి. నేను ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తున్నాను, మనల్ని ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ లోకంలో. ఎందుకని మనం ఎవరమో తెలుసా? ఆత్మ ఉన్న మనం. ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఆత్మని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ శరీరము, ఈ దేహము, ఈ అంత కూడా ఏమైపోతుంది? తిరిగి మట్టుకు వెళ్ళిపోతుంది. కానీ శాశ్వతంగా నిలిచేది ఏంటి? మనలో ఉన్నటువంటి ఆత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది అనమాట. అందుకని మన వాక్యం విన్నప్పుడు ఏం తెలుసా? దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చి ఉంటుంది ఎప్పుడైతే నువ్వు సువార్తను వింటావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా చాలా బహు జాగ్రత్తగా సువార్త పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ నీలో వచ్చిందో నువ్వు మరలా తిరిగి వెళ్ళడానికి ప్రలోభాలకి లేకపోతే ఇంకో దానికి నువ్వు వెని తిరగలేవు. అది పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మీరు పొందిన కష్టము, మీరు పొందిన శ్రమ, మీరు పొందిన నిరుత్సాహము, మీరు పొందిన అవమానము, సిగ్గు మీకు జ్ఞాపకం రావట్లేదా? అట్లీస్ట్ అంధత్వంలోకి నడిపిస్తున్నటువంటి వారి నుంచి తిరిగి రప్పించడానికి పౌలు గారి యొక్క ప్రయత్నం అన్నమాట అదంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ వచనం, మీరెంత అవివేకులైతిరా అని అంటున్నాడు. మీరెంత అవివేకులైపోయారా? ఎందుకు? మొదట ఆత్మసారముగా మీరు ప్రారంభించి దాని తర్వాత శరీరానుసారముగా ఏమంటున్నాడు? అయ్యా పరిపూర్ణులగుతారా? ఇది ఎక్కడ విచిత్రం అండి? ఇది ఎక్కడ విచిత్రం? చూడండి, 3వ వచనం అన్నాడు, మీరెంత అవివేకులైపోయారా? మీరెంత సువార్త విని ఈ సువార్తను బట్టి ఆత్మ మీరు పొందుకొని ఆత్మవశులయ్యండి తిరిగి మీరు శరీరానుసారంగా వెళ్ళిపోయారా? స్థిరపడిపోయారా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ బాధ? పౌలు గారి యొక్క వేదన. పౌలు గారి యొక్క వేదన. నా పిల్లల్ని కని పెంచి ప్రయోజకులుగా చేస్తే తిరిగి వారు ఏం చేస్తారు? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఓ ఆకాశమా, ఓ భూమి చెవియొగ్గు నా మాటకి అని అంటున్నాడు దేవుడు. తిరుగుబాటుకి, తిరుగుబాటు. ఇదెక్కడ వివేకం? ఇదెక్కడ గొడవ? ఇదెక్కడ పరిస్థితి? ఇదెక్కడ పరిస్థితి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరెంత అవివేకులైతారో? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? ఎప్పుడైతే దేవుని వారు నమ్మారో ఆత్మ ద్వారా వాళ్ళు ఏమయ్యారు తెలుసా? పరిపూర్ణులయ్యారు. ఆత్మలో వారు కట్టబడ్డారు. ఆత్మలో వారు దేవునికి దగ్గర అయ్యారు. ఆత్మలో దేవుని చూచేవారుగా వారు, ఆత్మలో దేవునితో మాట్లాడేవారుగా ఉన్నారు. వారు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించిన వారిగా ఆ అనుభవంలో వారు ఉన్నారు. ఆత్మగా వారు జీవించినప్పుడు
మరి శరీరసారంగా ఎందుకు అయ్యారు వాళ్ళు? ఏమైంది మీకు? మొదట నీవు రక్షింపబడినప్పుడు, నీ మారు మనసు పొందినప్పుడు ఒకలాగా ఉన్నావు నీవు. మరి ఇప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు మా ఆత్మలో స్థిరపడ్డావు. ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని. నేను నీ బిడ్డగా నేను కొనసాగుతానని అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు? ఏ స్థితిలో నువ్వు స్థిరపడ్డావు? ఒకసారి ఆలోచించి నిన్ను గురించి. పౌలు గారు గలతీలో ఉన్నటువంటి పత్రిక ద్వారా ఆయనకి రాస్తున్నాడు, చెప్తున్నాడు. అలాగా ఎంత అవివేకులు అయిపోయారు, మీరు అవివేకులు అయిపోయారా అని అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఆత్మ ద్వారా మీరు పొందుకొని, ఆత్మ ద్వారా మీరు బలపడి, ఇప్పుడు క్రియల మూలముగా మీరు స్థిరపడాలని అనుకుంటున్నారా? క్రియల మూలంగా ఏదైతే విడిచిపెట్టి వచ్చావో ఆ ప్రకారంగా తిరిగి జీవించాలనుకుంటున్నావా అని అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 4వ వచనం ఒకసారి చూద్దాం. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించావా? చూసావా? వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనిపించావా? నువ్వు ఆత్మ మూలంగా పొందుకున్నవన్నీ కూడా, ఆత్మ మూలంగా నేను దేవుని దగ్గరికి వెళ్తాననే నమ్మిక నీకున్నప్పుడు, ఏ శరీర క్రియలు కానీ ఎటువంటి క్రియల మూలంగా నేను దేవుని చేరను అనే సత్యాన్ని నువ్వు నమ్మి తిరిగి అదే సత్యానికి నువ్వు లోపడుతున్నావా? ఇవన్నీ నీ జీవితంలో వ్యర్థమైపోయినాయా? వ్యర్థమైపోయినట్టేనా? పౌలు గారి యొక్క ఆవేదన సంఘం మీద ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అవన్నీ వ్యర్థమైపోయినాయా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మ మూలంగానే ఫలిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏదైతే చెయ్యదో, ఏదైతే చేయలేదో, ఏదైతే నెరవేర్చలేదో అది దేవుడి యొక్క కృప జరిగించింది. ఇక్కడ అదే విశేషం. మనం పెట్టుకున్న పేరేంటి? విశ్వాసము ద్వారా నీకు రక్షణ వచ్చిందా, లేకపోతే క్రియల ద్వారా వచ్చిందా నీ రక్షణ? క్రియలు అంటే ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం బట్టి రావాలి కదా రక్షణ. వచ్చిందా? ఎందుకు? అది ఆచార నియమాల ప్రకారం కాబట్టి రాలేదు దానికి. అవునా కదా? ఆచార నియమాలు కాబట్టి రాలేదు అది. ఆమేన్. ఓకే, దేనికి స్తోత్రం కలుగు. మనం ఎవరు ఏం చేయలేము. ఓకే, చూడండి, వ్యర్థంగా ఇవన్నీ కూడా వ్యర్థమైపోయినాయా అనేసి అంటున్నాడు పౌలు గారు. బాధపడుతున్నాడు. ఎందుకంటే ఎవరైతే తప్పుడు బోధ ప్రకారంగా మిమ్మల్ని, తప్పుడు బోధ ద్వారా మిమ్మల్ని ప్రలోభపెట్టి వెనక్కి తీసుకెళ్ళి అవన్నీ కూడా వ్యర్థమైపోతాయా అనేది పౌలు గారి యొక్క సందేహం. ఇక్కడ ఎవరి వ్యర్థమవుతాయి? ఎవరైతే తిరిగి వీరిని అంధత్వంలోనికి లేకపోతే ఆ ఛాయలోనికి నడిపిస్తారో వారి యొక్క ప్రయత్నాలని వ్యర్థమవుతాయా అవ్వవా అనేదే పౌలు గారి యొక్క విశేషమైనటువంటి సందేహం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర క్రియలు ఇవ్వలేనటువంటి రక్షణ ఎవరిచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే ఆ రక్షణ మనకి అనుగ్రహించింది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? ధర్మశాస్త్రము నియమ నిబంధనలను బట్టే అది
ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రమశిక్షణ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు వాటిని, లా అండ్ ఆర్డర్. ఓకే, లా అండ్ ఆర్డర్ తెలుగులో ఏమంటారు? లా అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ తెలుగులో ఏమంటారు? చట్టాలు. రైట్, వెరీ గుడ్. ధర్మశాస్త్రం చట్ట ప్రకారంగా జరిగించారు. చూడండి, ధర్మశాస్త్రము తప్పు అంటాను కూడా మనం అనుకోకూడదు. ఇక్కడ ఒక్క గమనించండి, లిటిల్ కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ నన్ను తప్పు పెట్టద్దు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టాలను ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, తూచా తప్పకుండా నువ్వు దాన్ని కొనసాగిస్తావో, నీకున్నది కరెక్టే. కానీ దాని ప్రకారంగా జీవించిన వాడు ఎవ్వరూ లేడు, దాన్ని ఎవడు కూడా చేయలేడు అనమాట. అందుకనే ధర్మశాస్త్రం ఏమిస్తుందో తెలుసా నీకు? శిక్షణ ఇస్తుంది, తర్వాత మరణమును ఇస్తుంది నీకు. ధర్మశాస్త్రం క్షమాపణ ఇవ్వదు. గమనించండి, ధర్మశాస్త్రము ప్రకారముగా ఏదైతే కట్టడాలు ఉన్నాయో, ఏదైతే ఆ లా అండ్ ఆర్డర్ ఉందో, ఏదైతే ఆ చట్టాలు ఉన్నాయో, దాని ప్రకారంగా జీవిస్తే ఓకే. అయినా కానీ రక్షణ రాదు. అట్లీస్ట్ జీవిస్తే ఓకే. కానీ దాన్ని అనుసరించిన వాడు ఎవడైనా తూచ తప్పకుండా ఉన్నాడా? ఎవడూ లేడు. అందుకనే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీకు శిక్షణ ఇస్తుంది, మరణం ఇస్తుంది. అందుకని కొట్టి చంపమంటుంది అది. అవునా? క్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా పొందుకున్న రక్షణ ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తుంది? క్షమిస్తుంది నేను. అవునా? నేను బ్రతికిస్తుంది. అది దానికి దీనికి తేడా. ఇప్పుడు దేని కింద నుంచి తీసుకొచ్చాడు? దేంట్లో పెట్టాడు దేవుడు? ధర్మశాస్త్రము అనే మరణము లేక శిక్ష నుంచి తీసుకొచ్చాడు దేవుడు మనల్ని. అవునా? తీసుకొచ్చి క్షమాపణలోను, జీవితం ఇవ్వడంలోనూ, దాని కృప ద్వారా నడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తిరిగి వీడు అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా? దాని నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకెళ్ళటానికి ప్రలోభ పెడుతున్నాడు. వీడు చేస్తాడు, వీడితో పాటు వీళ్ళు కూడా చాలు. చాలామంది డైలాగ్ వేస్తారు, నేను బ్రతకనే ఉన్నా, నిన్ను చంపుతాను, నేను చచ్చిపోతానని అంటూ ఉంటాడు. చూసావా? అలాంటి దుస్థితి ఈ సంఘానికి తీసుకొచ్చాడు ఈ అబద్ధ బోధకులు. కానీ విచిత్రమైన, విశేషమైన బాధ ఏంటో తెలుసా పౌలు గారికి? ఒక తోటి రాయబారే దీనిని ఏం చేస్తున్నాడు? ప్రపోజ్ చేస్తున్నాడు. మీరు కూడా కొనసాగించిన. ఎందుకంటే రాజీ పడిపోతున్నాడు అక్కడ. మరి ఎందుకు రాజీ పడిపోతున్నావు? నువ్వు నీటి మీద నడిచినడువే కదా, నీ నీడ పడితేనే కదా స్వస్థతలు జరిగాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు? కాంప్రమైజ్. అది నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యర్థముగానే ఇన్ని కష్టంలో అనుభవించితరా, అది నిజముగా వ్యర్థమవునా అనేసి అని అంటున్నారు పౌలు గారు. ఒకవేళ వారి బాధలు వారికి ప్రతిఫలం ఇస్తాయేమని ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక 6వ వచనం చదువు ఒకసారి. ఇక్కడ పౌలు గారు ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ధర్మశాస్త్రం ముందు ఎవరున్నారు? అబ్రహాము ఉన్నారు కదా. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా అబ్రహాం కాలంలో? గమనించండి, విచిత్రంగా నీతి అనేది నూతన నిబంధనలో ఉంది. ఒకసారి జస్ట్ మనం ఒకసారి లేదు. ఓకే, నీతి అనేది ఎక్కడొచ్చింది? మనకి ఎక్కడొచ్చింది? నూతన నిబంధనలో వచ్చింది. దాని ముందు ధర్మశాస్త్రంలో నీతి ఉందా? నీతికి ఎంచబడ్డారు ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవడన్నా? ఎంచబడ్డారా? చెప్పండి. ఎంచబడలేదు కదా. దానికి ముందు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. నీతి ఎక్కడ ఉంది? అబ్రహాం దగ్గర నీతి కాదు. ఎందుకు నీతిగా ఉన్నాడు? ఆయన నమ్మాడు కాబట్టి నీతిగా ఎంచబడ్డాడు. అనా ఆ నీతిని బట్టి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా తన జీవితంలో పొందుకున్నాడు. అది ఎన్ని కష్టమైన ఆలస్యమైనప్పటికీ కూడా అది నెరవేర్చబడ్డాయి. ఇది వాస్తవం అన్నమాట. అవునా? ఇప్పుడు అదే చెప్తున్నాడు పౌలు గారు. అబ్రహాము దేనిని బట్టి నీతిమంతుడయ్యాడు? క్రియలను బట్టి అయ్యాడా? ఆచారాలను బట్టి అయ్యాడా? ఈ లా అండ్ ఆర్డర్ని పాటించడం బట్టి అయ్యాడా? దేనివల్ల అయ్యాడు? అయ్యా, దేవుని నమ్మాడు కాబట్టి ఆయన ఎలాగ ఎంచబడ్డాడు? ఆయన నీతి మంచిడుగా ఎంచబడ్డాడు. ఆయన నమ్మాడు కాబట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రం నమ్మిన వారందరూ నీతి మంతులుగా ఎంచబడ్డారంటారా? ధర్మశాస్త్రం నమ్మటానికి కాదు, దాన్ని
అనుసరించటానికి, దాన్ని అనుసరించటానికి. కానీ అది ఇచ్చే ప్రతిఫలం బట్టి ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే స్వయంగా వచ్చి మన నిమిత్తము ఆయన అర్పించబడి దాని నుంచి మనల్ని తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అన్నాడు, అబ్రహాము ఎలా నీతిమంతుడు అయ్యాడు? నమ్మాడు కాబట్టి. మనము విశ్వాసంతో నమ్మకంతో క్రీస్తులు ఉన్నాం కాబట్టి మనం ఎలాగయ్యాము? నీతిమంతులుగా మనము ఆయన తీర్చబడ్డామని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 8వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? అబ్రహాం సువార్త ఎలా వెళ్ళిందండి? ఎవరు ప్రకటించారు అబ్రహాంకి సువార్త? ఎలా వెళ్ళారు? ఎవరు ప్రకటించారు? అబ్రహాం సువార్త ఎవరు ప్రకటించారండి? సువార్త ఎవరు చెప్పారండి? అడుగుతున్నాను మిమ్మల్ని. సరే, మీకు క్లూ ఇస్తాను. మొదటి పాఠంలో మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం ఒకసారి ఉంటుంది ఏంటంటే, నేను ఏ మనుష్యుని ద్వారా కానీ ఏ మనుష్యుల వలన కూడా నేను రాలేదు, క్రీస్తు నామమును బట్టి ఆయనను మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన. చూసారా? అవునా? ఇప్పుడు మీరు రక్షించబడిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, నా నుండి రక్షించబడ్డారు. మీరు నా నుండే రక్షించబడ్డారు కదా, చెప్పండి. మరి ఎవరి మూలంగా వచ్చారు మీరు? మరి సువార్త ఎవరు చెప్పారు మీకు? అర్థం అవ్వలేదు మీకు? కదా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కొన్ని మీ మొహంలో. చూడండి, మరోసారి చదవండి అక్కడ. కాబట్టి విశ్వాసమందు దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు ముందుగానే ప్రకటించాడు. ఎవడు ప్రకటించాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నుండే జలప్రళయం తర్వాత నోవాహు సంతానం నుంచి, షేము హాము నుంచి తెరాహు కుమారుడిగా అబ్రహాము ద్వారా వాగ్దానం చేసుకున్నాడు. అప్పుడు మొత్తం జనాలు చచ్చిపోయారు, ఎవరు లేరు కదా. ఈ నోవాహు కుటుంబం ఒకటే ఉంది. అప్పుడు తెరాహు కొడుకైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను అన్య జనులలో నుంచి తిరిగి లేవనెత్తి నీ జనమును విస్తరింపచేస్తానని సర్వ వాగ్దానాలు ఇచ్చి అన్య జనులు పాయింటెడ్. సిస్టర్ శృతి, అన్య జనులలో నుండి దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఒక అన్యుడిగా వచ్చాడు. అబ్రహాం బిజినెస్ ఏంటో తెలుసా మీకు? తెలియదు కాబట్టి కొంతమంది చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? ఐడల్ బిజినెసెస్ అని. మంచి ధనవంతుడు. అప్పట్లో ఎలన్ మస్క్ అంటాడు అనమాట అబ్రహాం. నిజంగానే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఆ భూమి మీద. అప్పటికి అతను మించిన ఇంకో గొప్పడికి ఎవరు లేడు తెలుసా? ఐడల్ బిజినెస్ వాళ్ళ ఫాదర్ అంతా కూడా. దేవుడు స్వరం బట్టి విని సమస్తం విడిచిపెట్టి వచ్చాడు దేవుడు. అన్య జనాంగంలోంచి వచ్చినవాడు అబ్రహాం. క్రిస్టియానిటీలోంచి వచ్చినాడు కాదు. నమ్మాడు దేవుని, నీతిగా ఎంచబడ్డాడు. మనమందరం కూడా సీడ్ ఆఫ్ ద అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన పుత్రులు మనం తెలుసా? ఇక్కడ చూడండి, ఒకసారి చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగానే చూచి నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించబడింది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరం కూడా ఫ్రమ్ అబ్రహాం నుంచి వచ్చామన్నమాట. కేర్ ఆఫ్ అబ్రహాం. దాని తర్వాత యూదా కోత సింహంగా యేసే మనలోకి వచ్చి దాన్ని ఇంకా ఆయన బిడ్డలుగా స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన రక్షణలో నడిపించడానికి సరైన సమయంలో సరైన విధంగా సరైన టైంలో వచ్చి మన పాప పరిహార్థమైనటువంటి ప్రతి బలిని ఆయన తీసివేసి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అబ్రహాం ఇవ్వలేని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం ఇవ్వలేడు, అందుకనే దేవుడు వచ్చేసాడు మధ్యలో.
అబ్రహాం ఇంతవరకు చేసావు కదా, ఓకే వెల్ డన్, ఇప్పుడు నేను చేస్తానని వచ్చాను అనమాట. ఇచ్చాడా లేదా మనందరికీ? కాపాడుకుందామా లేదా అనుకుంటారా? తెలియదు. ఏమేన్ అంతేనా కదా? వింటున్నారన్నమాట వాక్యం, అందువల్ల వాక్యం వింటున్నారన్నమాట అందరూ కూడా. ఓకేనా? చూడండి 9 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడి. ఇది ఎక్కడ విచిత్రం అండో, అర్థం అవ్వలేదు కొంతమందికి. మళ్ళీ ఇక్కడ వచ్చేయండి, ఎక్కడ ఉండండి అందరూ. కదా 9 వచ్చిన ఒకసారి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా, మరొకసారి చదువుదామా? మరొకసారి చదువు, భలే ఉన్నది ఇక్కడ కదా. కాబట్టి అయితే వీరు దుర్బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? ఏదైతే కట్టడాలు ఉన్నాయో ధర్మశాస్త్రము అనేది దాన్ని బట్టే చేయాలి అనేది వీళ్ళ యొక్క ప్రలోభ పెడుతున్నారన్నమాట. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పౌలు గారు ఏం చెప్తున్నాడు దేవుని ఆత్మ ద్వారా? మళ్ళీ చదవండి, చూసి చదవండి. అవునా? మతమును బట్టి అన్నాడా? కులమును బట్టి అన్నాడా? ఆచారం బట్టి అన్నాడా? నువ్వు ఇచ్చే కానుకలు బట్టి అన్నాడా? దేని బట్టి అన్నాడు? విశ్వాసము. దేనికి స్తోత్రం. మీ పక్కలు చెప్పండి, విశ్వాసం చెప్పండి. విశ్వాసం, విశ్వాసం ద్వారా చెప్పండి. క్రియలు మూలముగా నువ్వు పొందగలవా దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు, వాగ్దానములు పొందగలవా? అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానముల ద్వారా, అబ్రహాము విశ్వసించిన విశ్వాసము ద్వారా ఆ వాగ్దానములన్నీ పొందుకొని అవన్నీ కూడా తన జీవితంలో స్థిరపరచుకొని ఆయన ఆశీర్వదించబడినట్లుగా భూమి మీద మనం చూస్తున్నాం. అబ్రహాము ద్వారా మనం కూడా అందరూ కూడా ఆశీర్వదించబడ్డామని కూడా మనకు తెలుసు. ఆమేన్. మనం ఆశీర్వదించబడ్డామా? అబ్రహాంలాగా మనం ఆశీర్వదించబడ్డామా? అబ్రహాంలాగా మనం ఆశీర్వదించబడ్డామా? అన్ని ఒంట్లు ఉన్నాయి మీ దగ్గర? అన్ని గొర్రెలు ఉన్నాయా మీ దగ్గర? అంత జనాలు ఉన్నారు మీ దగ్గర? నలుగురు తింటాక చచ్చిపోతున్నాం మనం. అది ఆశీర్వాదమా? మరి నువ్వు అంటారు మీరు? పొందుకున్నారా మీరు? ఎందుకు పొందుకోలేదు మీరు? ఎందుకు పొందుకోలేదు మీరు? మీరు ఎందుకు పొందుకోలేదు? మీరు ఎందుకు పొందుకోలేదు? ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేదు? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా వాగ్దానం మూలంగా ఆశీర్వాదములు మీరు ఎందుకు పొందుకోలేదు? ఎందుకంటే లోకాశతో నేను ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, అందుకనే పొందుకోలేదు మనం. అప్పుడు ధర్మశాస్త్ర సంబంధులమే కదా మనం. మాట్లాడరు, రిస్క్ చేయం మనం ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు రిస్క్ జాబ్ చేయం మనం. అది మన టాలెంట్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం అసాధ్యము. దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడం అసాధ్యం. అది మన జీవితంలో నెరవేర్చడం బహు అసాధ్యం. ఆమేన్. హల్లెలూయా. అయితే గలతీలో ఉన్న సంఘం ఏం కోల్పోతుందో తెలుసా? ఇవన్నీ కోల్పోతుంది. ఆశీర్వాదాలు కోల్పోతున్నాయి, దీవెనలు కోల్పోతుంది, వాగ్దానాలు కోల్పోతుంది. చివరిగా ఆ రక్షణ కోల్పోయిన నిమిత్తంలో నిత్యరాజ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఈ సంఘము ఇక్కడ మనకి ఉంది. గమనిస్తున్నారా సంఘమా? మనము ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగు, మీ అందరు పరలోకం వచ్చేస్తా ఫస్ట్ నేనే ఉంటానంటారు మీరు. ఖచ్చితంగా దాంట్లో తిరగలేదు. ఫస్ట్ లైన్లో నేనే ఉంటాను, లైన్కి ముందే నేను ఉంటానంటారు మీరు. మనం ఇది ఎక్కడ అన్యాయమో మరి అర్థం అవ్వదు. అంతేగాని అయ్యా నేను సరిగ్గా ఉన్నానా లేదా, నా పరిస్థితి సరిగ్గా ఉందా లేదా, రోజు వాక్యం చదువుతున్నానా లేదా, వాక్యాన్ని చదువుతున్న వాక్యం ద్వారా నేను జీవిస్తున్నానా లేదా, నీతో నేను మమేకమై ఉన్నానా లేదా, నా బ్రతుకు బాగుందా లేదా అనేది మనం చూడం. వెళ్ళిపోతాను, నేను ముందు వెళ్ళిపోతాను. కొంతమంది అంటారు మేమే ఉంటాం పరలోకంలో, ఇంకెవడు ఉండడు అంటారు. మహానుభావులు
అంతేగాని మనం సరి చేసుకుందాం అనే విషయం ఎవరికి కూడా ఉండదు. మిమ్మల్ని మేము సరి చేసుకోవడం ఒక ట్రిప్ ఉంది చెప్పనా? నేను ట్రిక్ చెప్పనా? చేస్తారా? ఖచ్చితంగా చేస్తారా మీరు? ఒంటరిగా దేవుని ఒక రూమ్లోకి వెళ్ళి, ప్రభువా నేను నీ ముందు నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా పరిస్థితి ఎలా ఉంది, నా స్థితిగతి ఎలా ఉంది, నన్ను గురించి ఒకసారి పరీక్షించి నాకు చెప్పు ప్రభువా, నేను సరి చేసుకోవాలని అనుకున్నాను ప్రభు. ఒక్క మాట అడగండి, దేవుడు నువ్వు ఎలా ఉన్నావో దేవుడు నీకు కంటికి కట్టినట్టుగా చెప్తాడు. ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో ఆత్మీయంగా కాదు, జనరల్గా నేను చెప్పేవాడిని. ఎందుకు చెప్పేవాడిని నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా నన్ను గూర్చి నా ఫ్రెండ్స్ నుండి ఒరే నేను ఎలా ఉంటానురా అని అడిగేవాడిని, ఒరే నేను ఎలా బిహేవ్ చేస్తూ ఉంటానురా అని అడిగేవారు. ఒరే అందరూ చూసినప్పుడు నన్ను ఏమనుకుంటారో, నన్ను చూసి రాజు వీడి గురించి ఏంట్రా ఏంట్రా అని అనుకుంటారు కదా, నా గురించి ఏమనుకుంటారా అని అడిగేవాడిని. నాకు తెలియదు, అలాగే అడిగేవాడిని నేను. అదే అనుభవం నేను రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో అది స్థిరపడింది. ప్రభువా నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎవరిని ప్రభువా అని నన్ను నేను దేవుని దగ్గర అడుగుతూ ఉంటే ఖచ్చితంగా స్పష్టంగా మంచి రిజల్ట్, నేను ఎలాగున్నాను, ఏ స్థితిలో ఉన్నా అన్నీ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. సరి చేయాల్సినట్టు ఏమైనా ఉంటే కనుక నేను సరి చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అదే నా పిల్లలు కూడా అనుభవిస్తారు. ఇది నాన్న ఆమేన్ హల్లెలూయా. నువ్వు అలా కనుక ఉంటే మచ్చలేనటువంటి వాడిగా నువ్వు ఉంటావు. కపటము అనేది నిన్ను అంటుకోకుండా చేస్తావు. ఒకవేళ అంటుకున్నా దేవుని దగ్గర నువ్వు అది పొందుకున్నప్పుడు దాని నుంచి ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా ముగించేసి నేను ముగిస్తాను. 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడుచున్నది. అర్థమైందా మీకు? అర్థమైందా చెప్పండి ఒకసారి. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మనుషులందరూ కూడా ఎలా అయిపోతున్నారని శాపగ్రస్తులు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారు శాపగ్రస్తులు? ధర్మశాస్త్రం ఎందుకు శాపం ఇస్తుంది? ధర్మశాస్త్రం అనే శాపం కింద ఎందుకు నలిగిపోతున్నారు? దానికి కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము యొక్క చట్టాలను ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో, చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ ఎలాగైపోతున్నారు? శాపస్తులుగా వెళ్ళిపోతున్నారు, శాపముకు లోనైపోతున్నారు. శాపము, పాపము, జీతము, తుదకు నిత్య ఎవరిస్తున్నారు? ఇది క్రియలు ఇస్తున్నాయి. కానీ విశ్వాసం మూలంగా నువ్వు జీవిస్తే నీకు ఎలా వస్తున్నాయి? విశ్వాసం మూలంగా కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే, ధర్మశాస్త్రములకు విభిన్నంగా కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే, క్రీస్తు నామమును బట్టి విశ్వాసంలో కనుక నువ్వు జీవిస్తుంటే కనుక నువ్వేం చివరికి అది ఎక్కడికి వెళ్తుంది? నీ జీవితం అంతా కూడా భూమి మీద ఫలభరితంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను చివరికి అది నిత్య రాజ్యంలో నిన్ను చేరటానికి అది నీకు బహు ఉపయోగకరంగా ఉంటుంది అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోబై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అన్నమాట. ధర్మశాస్త్రము నియమ నిబంధనలకు చేయనందుకు శాపంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇటు సైడ్ వద్దాం ఒకసారి. నీవు పొందుకున్న రక్షణ విషయంలో నువ్వు తూచా తప్పకుండా చేయలేదనుకో, నీవు క్రీస్తు నామమును బట్టి, క్రీస్తును బట్టి నీవు ఆయన మూలంగా కనుక నువ్వు జీవించలేదే అనుకో, మరి నువ్వేమవుతావు? రెండో ఒకటే కదా. మరి ఏ రాయి అయితే పళ్ళరాలు కట్టుకుంటాగా. కానీ ఇక్కడ ఏముందో తెలుసా? నూతన నిబంధనలో క్షమాపణ ఉంది నీకు. దాంట్లో క్షమాపణ లేదు. దీంట్లో ప్రేమ ఉంది, దాంట్లో ప్రేమ లేదు. దీంట్లో కృప ఉంది, దాంట్లో కృప లేదు. నువ్వేమీ చేయలేవో కృప నిన్ను చేర్చుకుంటూ వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చివరికి నేను మంచం ఎక్కించైనా సరే కృప ద్వారా నువ్వు వెళ్తావు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పులు కొద్ది ఏమైపోతావు. హల్లెలూయా హల్లెలూయా. అది ధర్మశాస్త్రం చేయలేనిది నీ రక్షణ నీకు ఇస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? పాయింట్ అర్థమైందా లేదు మీకు? ధర్మశాస్త్రం ఏదైతే అవలంబించలేని వారి జీవితంలో శాపం అనేది మరణం అనేది ఇస్తుందో, చివరకు నిత్య నరకాగ్నికి ఇస్తుందో, నూతన నిబంధన నీకు ఏమిస్తుంది తెలుసా? క్షమాపణ, ప్రేమను బట్టి కృప ద్వారా అది నిన్ను తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ముగిస్తాను. 11వ వచనం ఒకసారి చదువు. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడను తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా. దట్స్ ఇట్. అవునా? ధర్మశాస్త్రం చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడను సంగతి నిజమే కదా? నిజమే కదా? ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ధర్మశాస్త్రం బట్టి ఫుల్ఫిల్గా చేసిన నీతిమంతుడని తీర్చబడతాడా? కానీ ఎలా తీర్చబడతాడు? విశ్వాసము ద్వారానే జీవిస్తాడనమాట. ఆమేన్ హల్లెలూయా. దేవునితో సంబంధం, ఒక వ్యక్తికి దేవునితో సంబంధం కలిగి ఉంది అని అంటే వెరీ సింపుల్. ధర్మశాస్త్రం యొక్క ఛాయల నుంచి నిన్ను దేవుడు తీసుకొచ్చినట్టే అనమాట. ఆమేన్ హల్లెలూయా. కానీ ఇప్పటికీ చాలామంది ధర్మశాస్త్రం అనే ఛాయల కింద వారు ఉండి చాలా నలిగిపోతూ ఉన్నారు పరిస్థితి. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? వారందరినీ కూడా తీసుకొస్తుంది. అందుకనే ఫస్ట్ ర్యాప్చర్లో అందరూ వెళ్ళిపోతాం, రక్షించబడిన వాళ్ళందరూ కూడా. సెకండ్ టైం ఎందుకు వస్తాడు? అప్పుడు తీసుకుని వస్తాడు, కొరడా తీసుకుని వస్తాడు. ఏం చేస్తాడు? దాని కృప ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కొట్టి, దీని ప్రేమను చూడండి, నిన్ను శిక్షించి, నేనేరా నీ జీవాధిపతిని, నేనేరా నీ తండ్రిని, నీ కుమ్మరిని నేనేరా అని తిప్పుకొని అప్పుడు తీసుకెళ్తుంది తప్ప ధర్మశాస్త్రం విడిచిపెట్టినట్టు ఈ నూతన నిబంధన విశ్వాసం విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీవు నేను విడిచిపెట్టబడం ఇక్కడ. ఎందుకంటే ఆయన కృప అధికముగా మన మీద ఉంది కాబట్టి ఆయన కృప ద్వారానే సమస్తం మన జీవితంలో సాధ్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. 12వ వచనం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. హలో, ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము కాదు. మరి దేవుడు ఏమన్నాడు? విశ్వాసము లేని వాడు నావాడు. మళ్ళీ చదవండి. ధర్మశాస్త్రము విశ్వాసము కాదు. మరి దానికి దీనికి చూడండి. అంటే మనం క్రీస్తు వాడుగా రక్షణ పొందాలని మనకేం కావాలి? దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం ఎప్పుడైతే నమ్ముతామో అది మనకు నీతిగా ఎంచబడుతుంది. నీతి మూలంగా ఆయన కృప ద్వారా మనం రక్షణ పొంది మనం ఏం చేస్తాం? నిత్యరాజ్యంలోకి మనం వెళ్తాం. ధర్మశాస్త్రం నీతిని చూడండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవిస్తాము. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం వేరు, నమ్మకం వేరు. గమనించండి. ఇక్కడ ధర్మశాస్త్రం వేరు, నమ్మకం, ఈ రెండిట్లకి సంబంధం లేదు అసలు. నమ్మకము అనేది ఎలా ఉంటుంది? అబ్రహాం అని అన్నాడు, కనపడ్డా? అబ్రహాంకి ఏమి వినపడుతుంది? సౌలా అన్నాడు, కనపడ్డా? ఏమన్నది? ఏ వినపడింది? స్వరం వినపడింది, అంతేనా? దానినే నమ్మాడు. ఆమేన్. దాన్ని విశ్వాసం అంటారు, నమ్మకం అంటారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వేరు, నమ్మకం వేరు. దానికి రెండు కూడా పూర్తి విరుద్ధంగా ఉన్నాయి, ఈ రెండు కూడా అన్నమాట. ఓకే. అయితే ధర్మశాస్త్ర చట్టాల ప్రకారంగా గనక మనం జీవించలేని వాడు ప్రతివాడు ఎలాగ ఉంటున్నాడో శాపానికి లోనై చివరికి అది శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళే వారు ఉన్నాడు అనమాట. అందుకనే అగ్నిలో నుండి సైతము దేవుడు మనల్ని లాగినట్లుగా లాగాడు దేవుడు. అవునా? మనల్ని కూడా అలా చేశాడు. అవునా కదా? చెప్పండి. అవునా? అది పరిస్థితి అనమాట.
ఒకసారి 13వ వచనం ఒకసారి చూద్దాం, ముగిస్తాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. పాపులమైన మనుష్యుల కోసం యేసయ్య ఏం చేయడానికి సిద్ధమయ్యాడు? యాగం అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ యాగము ద్వారానే మన యొక్క భాగ్యం అనేది స్థిరపరచబడుతుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాస మూలంన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు కోసమే. చదవండి. చూడండి ఇక్కడ ఒకసారి, ఈ శాపగ్రస్తుడి యొక్క శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా? రోమా చట్ట ప్రకారం ఆ కాలం ప్రకారంగా ఒక మ్రానుకి వేలాడదీసి కఠినమైనటువంటి శిక్షలు వారికి విధించి చంపేస్తారు. ప్లీజ్, ఓకే. పాపం చేసిన వారిని ధర్మశాస్త్రానికి పోషించినటువంటి వాడిని ఎలా చేస్తారంటే మ్రానుకి వేసి చిత్ర భయంకరమైనటువంటి హింసలు పెట్టి చంపేస్తారు వాళ్ళని. అవునా? గమనించండి, మనం అందరం ధర్మశాస్త్రం నీళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, పాపమన్నుల్లోంచి వచ్చాం కదా. దానికి పరిహారం మనం చెల్లించాలా లేదా? చెల్లించాలి కదా. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం కదా, మనం డబ్బులు కట్టాలి కదా. కట్టాలా? కట్టకపోతే ఏమవుతుంది? శిక్ష. వేషాలు కడిగిస్తాడో లేకపోతే తుడిపెత్తాడో టేబుల్, దట్ సెకండరీ. శిక్ష అనేది వస్తుంది అన్నమాట. మన శిక్షకు పాత్రలమే కదా, చెప్పండి. అవునా కాదు? ఒప్పుకుంటారు దానికి? మరి దానికి శిక్షకు పాత్రుడిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనకి బదులుగా, ధర్మశాస్త్రానికి బదులుగా, ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేనటువంటి బదులుగా శాపగ్రస్తులుగా ఉన్నటువంటి మనుషులను బట్టి, పాపంలో ఉన్నటువంటి వారి నిమిత్తము వారు అనుభవించాల్సినటువంటి శిక్షను, వారు కొయ్యకు వేలాడదీయబడి ఆ భయంకరమైన శిక్షకు లోబడినటువంటి వారి నిమిత్తము వారికి బదులుగా ఏం చేశాడు? క్రీస్తు ధర్మశాస్త్రంకు అయ్యా దానికి బదులుగా శిక్షకుడయ్యాడు అన్నమాట. శిక్షను అనుభవించాడు. మన శాపము, మన పాపము, ధర్మశాస్త్రము లో నుంచి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శాపము ఏం చేశాడు? క్రీస్తు పైన వేసుకొని మన నిమిత్తము ఆయన శిక్షించబడ్డాడు. మనకేమిచ్చాడు? విమోచన అనేది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ధర్మశాస్త్రం మనకి ఏదైతే శాసించిందో దానిని క్రీస్తు కొట్టివేసి, అనగా తన పైన వేసుకొని మన భారం, పాప భారం అంతా వేసుకొని మనకు బదులుగా ఆయన శిక్షకు పాత్రుడై మనల్ని ఫ్రీడమ్గా చేశాడు, ఫ్రీ విల్గా మనకు చేశాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసం ద్వారా మనం కలుగునటువంటి గొప్ప భాగ్యం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి నేరానికి మనం సిలువలో ఆ సీన్లో మనం చూస్తే ప్రతి ఒక్కదానికి ఆయన ఇచ్చాడు. అవునా? అందుకని ఏం చేశాడు? వారిని వేలాడదీసినప్పుడు పైన శాపగ్రస్తుడు అని రాస్తారనమాట దాన్ని బోర్డు మీద. అవునా? కానీ యేసయ్య కూడా శాపగ్రస్తుడని రాయాలని ఉద్దేశం వాళ్ళది, కానీ రాయలేదు. పిలాతు నేను ఏదో రాశానని వీళ్ళు అని అన్నాడు అడిగితే. చూసావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పరిస్థితి అనమాట. చివరికి ఒకసారి చదువుతాం. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఓకే. కానీ తన బాధల్లో ప్రతి విషయంలో కూడా మౌనమై బదులు చెప్పక మన నిమిత్తం ప్రతిది కూడా దాని మౌనానికి సూచన ఏంటి? అంగీకారం అన్నమాట. ఆయన అంగీకారం అన్నమాట. గమనిస్తున్నారా? ఏదైతే మనం పొందవలసినటువంటి శిక్ష విధానం ఉందో మనకి బదులుగా ఆయన అనుభవించి
మనకి విమోచన ఇచ్చి విశ్వాసము ద్వారా మనకి రక్షణను మనకి అనుగ్రహించాడు అనమాట. ఇవన్నీ కూడా పౌలు గారి సంఘంలో సంఘస్థులకి విశేషంగా బోధిస్తూ, నాయన మీరు ఎందుకురా, ఎవరో ప్రలోభ పెడితే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పుతూ వారికి విశేషమైనటువంటి వాస్తవమైనటువంటి సువార్తను తిరిగి వారికి ప్రకటించే ప్రయత్నం చేస్తూ వారిని ఆపాలని, దుర్బోధన నుంచి వారిని తప్పించి తిరిగి క్రీస్తుకు దగ్గర చేయాలనే వారి యొక్క ఉద్దేశం అన్నమాట. ఆమేన్. ఇది ఎంతటితో ఆపుకుందాం. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. ఓకే, అంతవరకు దేవుడు తన కృపా సన్నిధి మనకు అనుగ్రహించి నడిపించింది కాక ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, మీకే స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు, నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభా. సత్యమును మేము విని ఆయన ఆ ప్రకారం మేము జీవించడానికి కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో అపవాది నాయన ఎన్నో నాయన మారు వేషం వేసుకుని వచ్చి ప్రభా, నా తండ్రి గొర్రె చర్మం కప్పుకొని వచ్చి ప్రభా, మరి తప్పుడు విధానాలు సంఘంలో బోధిస్తుంటాను కానీ ఆయన మేము మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉంటూ ప్రభా, వాటికి మేము ప్రలోభాలకు మేము లొగ్గకుండా నా తండ్రి సత్యమైనటువంటి దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నిన్ను అనుసరించి వారికి ఉండడానికి తగిన జ్ఞానము ఈ కృప సహాయం నడిపి మాకు అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోండి. ఈ మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా నేను ఒక మంచి ప్రభా కవచంగా మా జీవితంలో ఉండడానికి కృప అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోండి. మీకు మహిమ గంత చెల్లిస్తుంది. యేసే నామమున ప్రార్థన స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.